సభ నిర్వాహకులు డాక్టర్ జి మనోహర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ గవర్నర్, మాజీ మంత్రులైనటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయిలో అనేక బాధ్యతలు పనిచేసినటువంటి ఒక నాయకుడు, నా మిత్రుడు మురళీధరరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఒక కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఏవిఎన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కొమరయ్య గారు, మన డైనమిక్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మన చంద్రశేఖర్ గారు సంఘటన మంత్రి, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక పత్రికా మిత్రులకు, కార్యకర్తలకు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ముందుగా మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా సభ్యులకు, ఈ యొక్క తెలంగాణ ప్రజలు కూడా నా తరపు నుంచి, పార్టీ తరపు నుంచి నేను ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మిత్రులారా, ఇప్పుడు మురళీధరరావు గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ మన పార్టీ ఆవిర్భావం విషయంలో అనేక విషయాలు మనకు ముందు పెట్టడం జరిగింది. మన పార్టీ జాతీయవాదాన్ని నమ్ముతుంది. జాతీయవాదనే ఆ రోజు కరువైంది కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక పార్టీ మొదలుపెట్టాలి జాతీయ భావంతో. అప్పుడున్న దేశ పరిస్థితులతో అప్పుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మరి కొంతమంది కలిసి జనసంఘ్ని స్థాపించి, మరి ఆ జనసంఘ్ ప్రవహించి 1980లో బాంబేలో అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. మరి కొంతమంది జనసంఘ్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. మన అశోక్ దాదా గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సాంబమూర్తి గారు ఉన్నారు, చాలామంది జనసంఘ్లో పాల్గొనేటటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఎమర్జెన్సీలో జైలుకు పోయిన సంఘటన ఉన్నారు. 1980 నుంచి ఈ రోజు వరకు కూడా 47 సంవత్సరాలు మనం ఈ యొక్క రాజకీయ పర్యటన చేసినాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏ విధంగా అయితే మనము మనం చూసినామో, ప్రజల్లో ఏ విధంగా మన అభిమానాన్ని తీసుకొస్తున్నామో, మనకు వస్తున్నదో, ప్రజలు మనల్ని విశ్వసిస్తున్నారు, మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనే విషయం ఒక్కసారి మనం గమనిస్తే, ఇంతకు దత్తాత్రేయ గారు అన్నట్టు అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో కూడా ఇతను 3వ సారి వచ్చింది. అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు. మరి ఒక్కసారి మనం పోల్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దాదాపు 55 నుంచి 60 సంవత్సరాలు పరిపాలిస్తే, మరి అప్పుడు చేసినటువంటి ఒక అభివృద్ధి ఏంది, ఇప్పుడు చేసిన అభివృద్ధి ఏంది? ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చే ముందు రోడ్లలో బండ్లు నడపాలంటే భయం వేసేది, ఎక్కడ యాక్సిడెంట్ అయితే అని చెప్పేసి. గ్రామీణ ప్రాంతాల్లో పోవాలంటే బండు పోకపోయేది, ఎండబండుతో పోయేది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కోఆర్డినేటర్ రోడ్స్ అని పెట్టేసి గ్రామీణ సడక్ యోజన కింద, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద బ్లాక్ టాపింగ్ రోడ్ ప్రతి ఒక్క గ్రామానికి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవ్వడం జరిగింది. దాంతో ఈ దేశంలో ఆర్థికమైన మార్పులు కూడా వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విత్ పార్టీ విత్ డిఫరెన్స్, భారతీయ జనతా పార్టీ విత్ పార్టీ విత్ డిఫరెన్స్. నైతిక విలువలతో మనం ఈరోజు రాజకీయాల్లో మనం రావాలనే ఆలోచన మనం చెప్పినాం. బాబు, నైతిక విలువలతో మనం ఈరోజు పార్టీలో రాజకీయాలు వచ్చినాం. మనం రాజకీయం అంటే కేవలం అధికారం కోసం కాదు, రాజకీయము మన సేవ కోసం కూడా మనం రాజకీయాలు చేయాలి. రాజకీయాలు మనం వచ్చిందే సేవాభావంతో వచ్చినాం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారం అనేది రాజకీయ పార్టీకి ఒక లక్ష్యమైనప్పటికీ కూడా దాంట్లో ఉన్న కార్యకర్తలకు దాంతోపాటు సేవ కూడా లక్ష్యం ఉండాలి. అందుకనే మనం అంటాం సంఘటన సేవ, సేవ అంటే సంఘటన అని చెప్పేసి. అటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం దాదాపు 40 లక్షల పైన ఈరోజు తెలంగాణలో మనం. చాలామంది అడుగుతూ ఉంటారు, మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో మీరు ఎప్పుడు వస్తారని చెప్పేసి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే ఈరోజు తెలంగాణలో విషయాన్ని చెప్తాను. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూశారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చూశారు.
ప్రజలు చూశారు ఏ విధంగా ఈరోజు దేశం నడుస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా ఈ దేశ ప్రజలపైన ఎక్కడ కూడా భారం లేకుండా ఈరోజు వారు చూసుకుంటున్నారు. కరోనా వచ్చినా, యుద్ధాలు వచ్చినా ఈరోజు దేశం ఆమ్ ఆద్మీ అంటే ఏ ఒక సామాన్యుడికి కూడా నష్టం కలిగించకుండా, కష్టం కలిగించకుండా ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. జిఎస్టీ ధరలు తగ్గించి సామాన్యుడికి ఊరట ఇచ్చారు. కరోనాలో వ్యాక్సిన్ కనిపించి మన దేశానికే కాదు దాదాపు 56 దేశాలకు మనం కరోనా వ్యాక్సిన్ సప్లై చేసినాం. మనం ఈరోజు ఈ దేశంలో కోట్లాది మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కోట్లాది మందికి మనం ఉచితంగా ఈరోజు మనము బియ్యాన్ని కానీ ఆహారాన్ని ధాన్యాన్ని కానీ ఇస్తా ఉన్నాం. మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మనం ఈ యొక్క 14 సంవత్సరాలు అంతకుముందు 2014 సంవత్సరంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అందమైన తర్వాత ఈ 11 సంవత్సరాలు మనం సాధించింది ఏంటంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో బిలో పవర్టీ లైన్ నుంచి అబో పవర్టీ లైన్ వచ్చిన వాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారు. 25 crores. ఈ 25 కోట్లు ఈరోజు అబో పవర్టీ లైన్ ఏదైతే వచ్చారో ఈ యొక్క పాపులేషన్ యూరోపియన్ అనేక దేశాల కన్నా ఎక్కువైనటువంటి చాలా మంది జీవితాల్లో మార్పులు వచ్చినాయి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వికసిత భారత్ వైపు, ఆత్మనిర్భర్ భారత్ వైపు మనం నడుస్తూ ఉన్నాం మనం. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు కేవలం ప్రజల్లో ప్రజల ఒక సంక్షేమం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ. అధికారం కోసం ఓడినప్పటికీ కూడా, అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా దేశం వ్యతిరేకంగా మనం పనిచేయలేదు. ఈరోజు దేశం కోసం ఏమైనా జీవిస్తామని చెప్తే ఆలోచన మనందరికీ ఉన్నది, కార్యకర్తలకు ఉన్నాయి. స్టేజ్ మీద కూర్చున్న మురళీధరరావు గారు తెలుసు, మీ అందరూ తెలుసు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నక్సలైట్లను కోరాడు తుపాకీ ఒక గుండెలు తిన్న వ్యక్తి ఆయన. మనోహర్ రెడ్డి గారు, ఆయన మీద ఎన్నోసార్లు అటాక్ జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏ విధంగా దేశభక్తి భావాలతో, దేశ వ్యతిరేక భావాలతో మీరు పోరాడినటువంటి కార్యకర్తలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఈరోజు ఈ స్టేజ్లో వచ్చిందంటే, ఈ స్థాయికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంగా చలపతిరావు గారు, రామారావు గారు, జూపీ యజ్ఞాన్ గారు, అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులతో పాటు ఆ రోజు తెలంగాణలో దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, వీరందరి ఒక నేతృత్వంలో పార్టీ పెరుగుతూ వాళ్ళ త్యాగాలతో, వాళ్ళ కష్టంతో ఈరోజు పార్టీ ఈ విధంగా ఈ రకంగా వచ్చిందనేది కార్యకర్తల కష్టము, ఈ నాయకుల ఒక కృషి కూడా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళే లేకుంటే పార్టీ ఇంత గట్టిగా ఉంటుండేనా? వాళ్ళే లేకుంటే పార్టీలో ఇంతమంది కార్యకర్తగా ఉంటుండేనా? గెలిచినా ఓడినా పార్టీ కోసం పనిచేస్తూ నిద్ర ఆహారం లేకుండా అనేక కార్యక్రమాలు పాల్గొంటూ అనేక సార్లు జైలుకు పోతూ అరెస్టులు అవుతూ పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులు ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈరోజు మార్పులు చాలా చోట జరిగినాయి. దాంట్లో ముఖ్యంగా ఐఐటీస్ కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాల్లో కేవలము 16 ఐఐటీలు ఇస్తే మనం కేవలం 11 సంవత్సరాల్లో 23 ఐఐటీలు మనం చేసి ఉంటాం. ఐఐఎంస్ 13 నుంచి 21 దాకా చేసినాం. ట్రిపుల్ ఐఐటీలు 9 నుంచి 25 దాకా చేసినాం. సెంట్రల్ యూనివర్సిటీ ఇంక్రీజ్ 7 to 12 చేసినాం. ఎయిమ్స్ మనం 7 నుంచి 12 దాకా చేసినాం. ఇదంతా కూడా తెలంగాణలో కూడా వచ్చినటువంటి విషయాన్ని కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎయిమ్స్ మనం తెలంగాణ తీసుకొచ్చినాం, ఒక సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణకు వచ్చింది. దాంతోపాటు తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం మనకు అనేక సహకారాన్ని అందిస్తాం. కానీ ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం ఉన్నారు. తెలంగాణకు ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రేవంత్ రెడ్డి గారిని, మీకు వచ్చినటువంటి జాతీయ రహదారులు ఈరోజు మీరు మొత్తం తెలంగాణకు మీరు 50 సంవత్సరాలు పరిపాలించి కేవలం 2400 కిలోమీటర్లు తీసుకొస్తే మేము ఈ యొక్క 11 సంవత్సరాల్లో 2700 కిలోమీటర్లు మేము తీసుకొచ్చినాం. ఇది ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి ఎయిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక జోన్లో అక్కడ ఇండస్ట్రియల్ జోన్, ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, అనేకమైనటువంటి ఇండస్ట్రీస్, సెల్ ఫోన్ ఇండస్ట్రీస్, మేక్ ఇన్ ఇండియా
స్టార్టప్ ఇండియా కింద ఏదైతే మనం తీసుకొచ్చిన కార్యక్రమాలు దాని ద్వారా ఇక్కడ వచ్చినట్టు బోయింగ్ ఫ్యూచర్స్ కానీ స్పేస్ టెక్నాలజీ కానీ స్పేస్ ఇండస్ట్రీస్ కానీ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కేవలం నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఉపాధి కూడా కల్పిస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమి ఇచ్చారంటే రేపు మన ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ మనం ఇక్కడ తీసుకున్నాం. సోలార్ ఎనర్జీ కోసం మన ఇక్కడ 3000 మెగావాట్లకు మనం ఇక్కడ తెలంగాణకు పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ రంగంలో చూసినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం లేనిది తెలంగాణ అభివృద్ధి కాలేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కోట్లాది రూపాయలు ఇచ్చినాం మనం. ఈ యొక్క 11 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు ఈరోజు తెలవాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా మనం ఒకసారి ఆలోచించాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా తెలంగాణ రావాలి. ఏ విధంగా అయితే ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ఏదైతే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు మనం పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ సంబంధించి పరిపాలిత రాష్ట్రాలు ఈరోజు చాలా వేగంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. అందుకే తెలంగాణలో కూడా డబుల్ సర్కార్ ఇంజిన్ కావాలి. ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు మనం కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు యుద్ధాన్ని చూశారు కాబట్టి మనం ప్రజల దగ్గర పోవాల్సిన అవసరం ఉన్నది. కార్యకర్తలుగా ప్రజల దగ్గరికి మనం నరేంద్ర మోదీ గారు చేస్తున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. కార్యకర్తలుగా మన పార్టీ ఐడియాలజీని మన సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోవాలి. ఎంతో మంది కార్యకర్తలు నిర్మాణమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ. ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు. ఒక చిన్న మీకు విషయాన్ని చెప్పి 2 నిమిషాలు ముగిస్తాను మీకు. గతంలో జనసంఘ్లో బలరాజ్ మాధవ్ గారిని చాలా పెద్ద నాయకుడు ఉండే. నెహ్రూ తర్వాత మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా చాలా మంది తినకపోవచ్చు వారు కొత్త జనరేషన్. జనసంఘ్ నా వల్లే పెద్దగవుతుంది, నా వల్లే పెరిగింది అనుకునేటువంటి ఒకసారి జనసంఘ్ పార్టీ వారు చిన్న విషయంలో సస్పెండ్ అయ్యారు. చివరికి ఈరోజు వాళ్ళు ఎవరిని గుర్తుపట్టరు. అదే జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా మారి ఈరోజు అధికారంలో మనం వచ్చినాము. కాబట్టి ఈ పార్టీ ఒక వ్యక్తి మీద ఎప్పుడు కూడా నిర్మాణం కాలే, ఒక వ్యక్తి మీద ఆధారపడదు. ఈ పార్టీలో కార్యకర్తలే ముఖ్యం. మనకు కార్యకర్తలే మనకు కావాలి. పార్టీలో నా మనిషి, నీ మనిషి, ఆ మనిషి, ఈ మనిషి లేదు. ఈ కార్యకర్తను కోరుతా ఉన్నాను. మనం కష్టపడదాం, ముందు పని చేద్దాం, కలిసి మెలిసి పని చేద్దాం. బాధ్యతలు అందరికీ వస్తాయి. కొంతమందికి ముందు వస్తాయి, కొంతమంది తర్వాత వస్తాయి. కానీ బాధ్యతలు వచ్చినా రాకుండా కార్యకర్త మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క తెలంగాణలో అధికార దిశలో మనకు నడవాలి, అధికారం తీసుకురావాలనే సంకల్పంతో ఇక్కడి నుంచి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు నేను భారతీయ జనతా పార్టీతో పాటు ఈ దేశం కోసం కూడా పనిచేస్తున్న విషయం. ఫర్ భారతీయ జనతా పార్టీ వర్కర్ నేషన్ ఈజ్ ఫస్ట్ నేషన్ అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోతాం. కాబట్టి ఆ జాతీయ భావాలతో రాజకీయ సంకల్పంతో ఈ యొక్క ఆవిర్భావ నాడు తెలంగాణలో కార్యకర్తలందరూ కూడా పనిచేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అందుకే మరి చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. మంచి భవిష్యత్తు ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీకు. నిన్ననే ఖానాపూర్లో చైర్మన్ మనం గెలిచినాము. అయితే ఇక్కడ చాలామంది పత్రికా విలేకరులు మిత్రులు చాలామంది ఉన్నారు. మనం ఎక్కడ కూడా ఎవరితో కూడా పొత్తుతో పోయేది లేదు అని చెప్పేది కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా పెరిగి స్వతహాగానే అధికారంలో వస్తుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలైనా సరే బీజేపీ ఒంటరిగా పోరాడుతుంది. జిహెచ్ఎంసీ 3 మేయర్లు కూడా బీజేపీ కైవసం చేస్తుంది. అయితే స్థానికమైన పరిస్థితుల్లో కొంతమంది మనకు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అది మాత్రం అలయన్స్ కాదు. అది కేవలం లోకల్ కండిషన్స్లో అక్కడ ఇండివిజువల్గా తీసుకున్న డిసిషన్ మాత్రమే. ఎందుకంటే ఒక పార్టీ పూర్తిగా మనకు సపోర్ట్ చేయలేదు. కొంతమంది అటు చేశారు, ఇటు చేశారు. కానీ ఈ సందర్భంగా అన్ని పార్టీలను అడుగుతా ఉన్నాను. ఆదిలాబాద్లో, కామారెడ్డిలో, రాయకల్లో అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చైర్మన్, మేయర్ అయ్యే సమయంలో మనల్ని ఓడగొట్టడానికి, బీజేపీకి ఓడగొట్టడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా. ఈ 3 పార్టీలు కూడా బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ is now force with reckon with in తెలంగాణ. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క ఏదో అనేక మంది త్యాగాలను మనం గుర్తు చేసుకొని అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ,
అన్నటువంటి ఒక నాయకులు కూడా మనం ఆదర్శంగా తీసుకొని శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అతను మన ఒక ఆలోచనలోనే అంత్యోదయ ఉన్నది. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలనే ఆలోచన, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో మనం ముందుకు పోవాలని చెప్పిగా కార్యకర్తలను కోరుతూ, అందరి కార్యకర్తలు మనం కోరుతున్నాం. మన ముందు ఉన్నటువంటి సమయాన్ని, మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మనం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకువస్తామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది పూర్తిగా. కానీ ఒకటే, చివరికి నో వన్ ఈజ్ అబౌవ్ పార్టీ కన్నా పెద్ద ఎవరు లేరు. ఈవెన్ నేను కూడా ఈరోజు ఇక్కడ ఉంటే నీ కార్యకర్తని మాత్రమే. ఐఎమ్ ఓన్లీ వన్ అమంగ్ యూ అండ్ ఫస్ట్ అమంగ్ యూ. ఎవరు కూడా నో వన్ ఈజ్ అబౌవ్ పార్టీ. దయచేసి కార్యకర్తలకు అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, సోషల్ మీడియా ముందు పోయేటప్పుడు మీ యొక్క సొంత అభిప్రాయాలు దయచేసి రూమ్లో మాట్లాడండి, దయచేసి బయట మాట్లాడకండి. We will take serious action against those who are misusing the social media. తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. ఎవరైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, సోషల్ మీడియాలో ఒకరి మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, పార్టీ మీద, పార్టీ యొక్క అంశాలపైన, పార్టీ దీని మీద ఈరోజు వాళ్ళందరినీ కూడా మీరు చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే కష్టపడినటువంటి పార్టీ, కష్టపడే కార్యకర్తలు, నాయకులు ఈ విధంగా తీసుకొచ్చారు ఈ స్థాయికి. ఇక్కడ నుంచి చూపెట్టిన అశోక్ దాదా గారు ఉన్నారు, వెంకటరమణ గారు ఉన్నారు, యదునేని కృష్ణ గారు ఉన్నారు, సాంబమూర్తి గారు ఉన్నారు, మొదలు చైర్మన్. ఎంతోమంది కార్యకర్తలు, కాసిపేట లింగయ్య గారు, రామకృష్ణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు పార్టీ ఏం లేనప్పుడు వాళ్ళు పార్టీలో పనిచేసుకుంటూ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా అయిన వ్యక్తులు వాళ్ళు. ఏదో పార్టీ పెరుగుతున్నదంటే మన యొక్క ప్రజల ఒక యాక్సెప్టెన్స్ పెరుగుతుంది, మనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలి. దయచేసి లెట్ us be యునైటెడ్. మన ఐక్యత్వాన్ని మనం ప్రదర్శిద్దాం. మన మధ్యన ఎటువంటి ఒక భేదభావం లేకుండా కార్యకర్తలు ఒక మంచి సాంప్రదాయంతో ముందుకు పోవాలని చెప్పేసి అందరిని కోరుతూ, మరి అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, మనకు ఈరోజు ఆవిర్భావ దిన సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు చూపిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. Thank you, Ramchandra Rao garu, for inspiring speech.